Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాల జీజీహెచ్ హాస్పిటల్లో సిబ్బంది కొరత లేకుండా పూర్తి చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి నాగరాముడు విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. సమావేశంలో మాట్లాడుతూ 450 పడకల హాస్పిటల్ను 650 పడకలుగా ప్రభుత్వ అధికారులు మార్చే విధంగా ప్రయత్నం చేయడం కన్నా హాస్పిటల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని, హాస్పిటల్ యందు 484 పోస్టులు మంజూరు కాగా 342 సిబ్బంది పనిచేస్తున్నట్లుగా హాస్పిటల్ అధికారులు లెక్కలు చెబుతున్నాయి అని, తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని, లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జీజీహెచ్ ముందర ధర్నా నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఈరోజు మన నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత సర్వజనం నుంచి కూడా జీజీహెచ్గా ఈ హాస్పిటల్ను మార్చడం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతంలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు మన జిల్లాలో కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క హాస్పిటల్ను అభివృద్ధి చేసిన దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారనే విషయాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా చూడాలి. ఎందుకంటే ఇదే ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు జీజీహెచ్ఎంలో రెగ్యులర్ పోస్టులు ఉన్నటువంటి డాక్టర్లు 5 మంది మాత్రమే ఉన్నారు. అంటే వేలాది మంది ఇక్కడ పేద రోగులు ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం అనేది చాలా బాధాకరము. మన జిల్లాకి సిగ్గుచేటుగా అని చెప్పేసి కూడా మేము ఏఐవైఎఫ్గా కూడా తెలియజేస్తున్నాం. వాటితో పాటు ఈరోజు 482 పోస్టులు రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా అందులో 342 మాత్రమే అమలు చేశారు. వాటితో పాటుగా కాంట్రాక్ట్ కింద మామూలుగా 303 నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో కూడా 73 పోస్టులు మాత్రం ఇచ్చారు. అంటే అవుట్ సోర్సింగ్ కింద కూడా పోస్టులు 133 వదిలినారు. తర్వాత 73 పోస్టులు మాత్రమే అమలు చేశారు. అంటే మన నర్సింగ్లు కూడా 200 మంది ఖాళీగా ఉంటే దాంట్లో 161 మందిని ఫిలప్ చేశారు. అంటే ఎంత కొరత ఉందో మీరు కంపల్సరీగా ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులను గమనించాలి. వాటితో పాటుగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి వచ్చే డాక్టర్లు కూడా స్థానికంగా ఎమర్జెన్సీ వార్డులో ఎవరు లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఇక్కడ ఉండే డాక్టర్లు ఎవరు కూడా కర్నూలు నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండాలి. గతంలో కూడా చాలాసార్లు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి డిసిహెచ్ఓ కానీ డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ కూడా కలవడం జరిగింది. కాబట్టి వాటితో పాటు కూడా ఈరోజు మన హాస్పిటల్కు జిల్లా హాస్పిటల్గా పేరు చెప్పిన దాంట్లో ఇంతవరకు హార్ట్కు సంబంధించిన డాక్టర్లు లేకపోవడం కూడా చాలా బాధాకరం విషయం. ఈరోజు ఎమర్జెన్సీ కేసులో కూడా రోగుల యొక్క దగ్గరకు పోయి వాళ్ళతో బ్లడ్ చెకప్ కానీ యూరిన్ చెకప్ కానీ ఏదైనా చేయించుకోవాలన్నా కూడా ఈరోజు సొంత బంధువులు పోయి తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇక్కడ సూపరింటెండెంట్ గారు, ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్, మన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, డిసిహెచ్ఓ గారు, డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా మీరు ఐక్యత స్వభావం ఇక్కడ చూపించి రోగులకు అండగా ఉండే విధంగా ఏదైతే మీరు 650 పడకల గురించి ఆలోచన చేస్తారో సిబ్బంది ఉంటేనే ఆ ఇంటికి అందం. ఊరికి ఆ ఇండ్లు కట్టుకొని ఇంట్లో ప్రజలు లేకుండా సంసారం చేసిన లేకుండా పుస్తు పుణ్యానికి ఉంచితే ఆ ఇండ్లు భూత బంగాళాగా మారుతుంది. కాబట్టి అలాంటిది ఉండకుండా ఆ ఇంట్లో వెలుగు రావాలంటే రోగులు ఉండాలంటే డాక్టర్లు ఉండాలి. డాక్టర్లు లేక రోగులు లేక మీకు 650 పడకలు చేసుకుని పడకలుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అది దేనికి కూడా ఉపయోగపడదు, టిట్కో గృహాల మాదిరి. కాబట్టి ఈరోజు మీరు కంపల్సరీగా వీటిపైన కంపల్సరీగా చర్య తీసుకొని మేము కూడా ఏ వైపుగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు కంపల్సరీగా ఈ యొక్క సమస్యను పరిష్కారం దృష్టికి తీసుకుపోయి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు కూడా 2 మినిస్టర్లు ఈ జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి, ఒక ఎంపీ గారు కూడా ఉన్నారు కాబట్టి దీనిపై చర్యలు తీసుకొని ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా ఏఐవైఎఫ్ అధికారులు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.